చెందిన వ్యక్తులు తప్పుడు రాతలు రాశారంటూ మండిపడ్డ సీఎం చంద్రబాబు తనపై నమ్మకంతో దాతలు 400 కోట్లు విరాళం ఇచ్చారని వెల్లడి. జీరో కరప్షన్, జీరో మ్యానిపులేషన్ మా విధానమని వ్యాఖ్య. దేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామన్న మంత్రి నారా లోకేష్. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో పారిశ్రామికవేత్తల భాగస్వాములు కావాలని పిలుపు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని జరగనివ్వమన్న లోకేష్. దసరా మహోత్సవాలు నిర్వహించుకోవటం ఆనందంగా ఉందన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. దసరా శరన్నవరాత్రుల్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడి. అమ్మవారి ఆశీస్సులు, ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో వరద ఇబ్బందుల్ని అధిగమించామని వ్యాఖ్య. వరద బాధితులకి సాయం అందించడం విషయంలో కొంతమంది బ్లూ మీడియాకు చెందిన వ్యక్తులు తప్పుడు రాతలు రాశారంటూ ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తనపై నమ్మకంతో 400 కోట్ల రూపాయల విరాళం అందించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నామని వివరించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ విజయవాడ వరదల్లో 28వ వార్డులో సాయం అందించడంపై గొడవను ప్రస్తావించారు. వాస్తవానికి ఆ వార్డులోకి వరద నీళ్లు రాలేదని చెప్పారు. అయినప్పటికీ వారు కూడా కష్టాలను ఎదుర్కొన్నారని, మానవతా దృక్పథంతో 25 కేజీల బియ్యం ప్యాకేజీ అక్కడ ప్రజలకు అందించామని చెప్పారు. దీనిపై మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేశారని చెప్పారు. ప్రజలను ఎలా ఎడ్యుకేట్ చేయాలో తమకు తెలుసని చెప్పారు. వరద సాయం విషయంలో చాలా మంది తనపై నమ్మకంతో విరాళం అందించారని తెలియజేశారు. తనపై నమ్మకంతో తామిచ్చే డబ్బు నిజమైన బాధితులకి చేరుతుందని విశ్వాసంతో పెద్ద సంఖ్యలో దాతలు ముందుకు వచ్చి తోచిన సాయం అందించారని చెప్పారు. తనపై నమ్మకంతో 400 కోట్ల రూపాయల విరాళం అందించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నామని వివరించారు. బాధితుల కోసం ఇచ్చిన విరాళం విషయంలో బాధ్యతతో వ్యవహరించకుంటే దాతల స్ఫూర్తికి విఘాటం కలుగుతుందని అన్నారు. ఈ విషయంలో అక్రమాలని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని, వ్యక్తులైనా సంస్థలైనా ఎవరైనా సరే అలాంటి చర్యలకి పాల్పడవద్దని కోరారు. ఎవరైనా ఇప్పటికీ అలాంటి పనులు ఏమైనా చేసి ఉంటే తప్పు సరిదిద్దుకోవాలని, ఆ డబ్బు తిరిగివ్వాలని ఈ సందర్భంగా చంద్రబాబు హెచ్చరించారు. 5,000 హౌసెస్ క్లీన్ చేశారు, నాట్ 1 or 2. 75,000 ఇండ్లు క్లీన్ చేసి దగ్గర 330 కిలోమీటర్ల రోడ్లన్నీ క్లీన్ చేశారు. ఇది ఒక మెహత్ ఎక్సర్సైజ్ కింద ఇది చేశాం. ఇంకొక పక్కన శానిటేషన్ అయితే దగ్గర 20,000 మెట్రిక్ టన్స్ గార్బేజ్ తీసాం. ఇది దగ్గర వెహికల్స్ కూడా మీరు చూస్తే 458 కిలోమీటర్లు ఇవన్నీ పూర్తి చేశారు. ఇంకొక పక్క మెడికల్ అయితే 2,03,000 మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు. విత్ ఇన్ రికార్డ్ టైం 2,50,000 కనెక్షన్స్ పునరుద్ధరించాం. 122 బోట్లు ఉపయోగించాం. 150 డ్రోన్స్ చెప్పాను. 1,25,000 మందికి ఫుడ్ పాకెట్స్ ఇవ్వగలిగాం. ఈ అనుభవంతో ఇప్పుడు ఎప్పుడైనా సరే రేపు ఇలాంటి వరదలు పోగలిగితే నేరుగా ఫుడ్ పాకెట్స్ అన్ని ఆటోమేటిక్గా వాళ్ళ బిల్డింగ్ మీదకి పంపించేస్తాం. ఇంకా ఆ ప్రాబ్లం ఉండదు. అంటే ఒక న్యూ ఇన్నోవేషన్కి దారి తీసింది. కనీసం ఫుడ్, వాటరు, మెడిసిన్ ఎవరికి కావాలన్నా మనం పంపించే పరిస్థితి వస్తుంది. దట్ ఆల్సో విల్ డూ ఇట్. 47 డెత్తులు జరిగాయి. ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఈరోజు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా నేను చాలాసార్లు సీఎం రిలీఫ్ కూడా అనౌన్స్ చేసేవాళ్ళం. ఫస్ట్ టైం ఈ రోజుటికి 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్కి డబ్బులు వచ్చింది. దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు, వాళ్ళు చూపించిన చొరవ, వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చారు, ఇంట్లో వాళ్ళ సహాయంతో వచ్చి డబ్బులు ఇచ్చారు. అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇంటి వాళ్ళకి చెప్పి మీరు డైరెక్ట్గా నేరుగా తీసుకుపోయి డబ్బులు ఇమ్మని చెప్పి వచ్చారు. ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్ళి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు.
ఇది ఒక వినూత్నమైన అనుభవం. అది ఒకరిని కాదు, చిన్న పెద్ద అని కాదు, పిల్లలు చదువుకుంటూ 5 రూపాయలు 10 రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్కి ఎంత కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఉండి మారిగా పెట్టి. నేను అడిగాను వాళ్ళని, ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పి అన్నారు. వాళ్ళ కిడ్డీ బ్యాంక్ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు. ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. స్ఫూర్తిదాయకంగా ప్రవర్తించారు. వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు. దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారితీసింది. ఎలాంటి విపత్తు అయినా సరే మనం కానీ సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు. జరిగింది 7,600 కోట్ల రూపాయలు నష్టం. మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి, ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ ఇచ్చింది 602 కోట్లు ఇచ్చాం. ఈరోజు రిలీజ్ చేసాం. ఇంకా కొంత, కానీ 400 కోట్ల రూపాయలు దీంట్లో దాతలే ఇవ్వగలిగారనేది ఒక హిస్టారికల్. మొత్తం మన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కూడా అర్థమైంది. గవర్నమెంట్ ఒకటే కాదు, 5 పాలకులు చేసినటువంటి దోపిడీ కానీ, విధ్వంసం కానీ, ఖజానా కాడే చూసిన తర్వాత ముందుకు వచ్చే పరిస్థితి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు చరిత్రలో ఆర్థిక వెసులుబాటు లేదు, కానీ కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు 2047 నాటికి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేశామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రధానంగా దృష్టి సారించామని అన్నారు. అందులో భాగంగా ప్రతి జిల్లాలో ఒక రంగంపై దృష్టి సారించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ సిఐఐ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో విశాఖ నోవెటల్ హోటల్లో నిర్వహించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకి గల అవకాశాలు, ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై నిర్వహించిన సదస్సుకి జాతీయ స్థాయి ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి గత ప్రభుత్వం చర్యల కారణంగా 5 ఏళ్లుగా స్పీడ్ బ్రేకర్లు పడ్డాయని, అన్ని విధాల నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. అందులో భాగంగా ప్రతి జిల్లాలో ఒక రంగంపై దృష్టి సారించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా హైడ్రో విండ్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల వద్ద పెద్ద ఎత్తున అక్కడకు వస్తాయని ఆకాంక్షించారు. Saying that Visakhapatnam is going to be our economic capital, we are working on a project to create $1 trillion economy in one greater Visakhapatnam region. As a state, as a government, as our leader is very committed to Visakhapatnam and its growth plan. You will see a lot of money coming into the infrastructure here. I empathize with the entire freight corridor that we need to build, because I did a Padayatra, I walked through Visakhapatnam, and I still remember this was the only city where my collar got black at the end of the day, and I remember thinking to Bharat about this very closely. So we need a dedicated freight corridor, and that's something that we're committed to and working on here in Visakhapatnam. విజయవాడ ప్రజలు వరదల వల్ల కొన్ని ఇబ్బందులు పడ్డారని, అమ్మవారి ఆశీస్సులు, ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వలన ఆ ఇబ్బందుల్ని అధిగమించి దసరా మహోత్సవాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రుల్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఒక ఎక్స్పర్ట్స్ని పిలిపించి డెకరేషన్ అనేది చాలా ఆశిస్తారు, దూరం నుంచి చూసి ఆ భావన పొందుతారు కాబట్టి ప్రారంభించాం. మరి అలాగే ఎప్పుడు లేనంత తొందరగా స్టూడెంట్స్ కూడా ఈసారి ప్రారంభమైనాయని పాత్రికేయ మిత్రులు అనగా వింటూ ఉన్నాము. అయినా మేము ఇంకా త్వరగా చేయాలనే ఆత్రంలో మేము ఉన్నాము. అది అన్నింటి మధ్య అది కూడా పడిపోయిన ఒకవేళ ఈ రాక్ఫాల్ మెకానిక్స్ వాళ్ళని పిలిపించి
వాళ్ళని కూడా చూపించాము. బాగుంది, మీరు వరి కావద్దు చేయండి అని ఒక 2 సలహాలు మాత్రమే ఇచ్చారు. మీరు వరి కావద్దండి చేయండి అని. వాళ్ళ ప్రజెన్స్ కూడా ఇక్కడ అడిగాము, వస్తామంటున్నారు సార్. వాళ్ళ ప్రజెన్స్ ఉంటే కొంచెం ధైర్యం ఉంటుందని పోలీసు రెవెన్యూతో సమన్వయంతో మరి మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు పదే ఈ విషయమై తగు సూచనలు చేస్తూ త్వరలోనే ఒక విస్తృత స్థాయి కూడా ఒకసారి దీని మీద రివ్యూ చేస్తారు. దానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి అన్ని విషయాలను మీ ముందు ఉంచుతూ ఈసారి ఒక గొప్పదైనటువంటి ఒక మరపురాని అనుభూతి భక్తుల్లో కలిగించే విధంగా జరిగే ఈ ఉత్సవాలకు మీ అందరి సహకారాన్ని అర్పిస్తూ మరి ముఖ్యంగా మాన్య ఎంపీ గారు తన ఎంతో శ్రద్ధతో కనీసం నాకు 100 కోట్ల ప్రాజెక్ట్ అని తీసుకురావాలని చెప్పి మమ్మల్ని చెప్పడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. నేను మా ఈ గారు కొంచెం దాని మీద ఎక్సర్సైజ్ చేసి మాకు ఏమేమి అవసరాలు అన్నీ ఇస్తే మరి దాన్ని తీసుకొని స్వయంగా వెళ్ళి వచ్చారు. అంటే అంతటి ఒక పట్టుదల ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన దసరా చేసుకోవడం నా భాగ్యంగా భావిస్తూ మన ప్రియతమ ఎంపీ గారిని 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఆలయం ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సర దసరా ఉత్సవాలు ప్రారంభం 3వ తారీఖు నుంచి 12వ తారీఖు జరుగుతున్న సందర్భంగా ఇవాళ ఏర్పాట్ల పర్యవేక్షణ అంతేకాకుండా ఉత్సవ కమిటీ ఉత్సవ బ్రోచర్లకి రిలీజ్కి గౌరవ ఎమ్మెల్యే సునీతా చౌదరి గారు, ఉగాడ ఎమ్మెల్యే రాము గారు అందరికి మధ్య ఈ బ్రోచర్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా విజయవాడ అంటేనే కనకదుర్గ దేవాలయం. విజయదశమి వేడుకలు విజయవాడలో ఎప్పుడూ ఘనంగా జరుగుతాయి. అటువంటి విజయవాడలో కనకదుర్గ వేడుకలకి మళ్ళీ ఒక అలంకారం తెచ్చే విధంగా మేమందరం కలిసికట్టుగా ఉండి కొన్ని ఇబ్బందులు వరదల వల్ల ఏర్పడినా కూడా వాటిని అధిగమించి భక్తులకి సౌకర్యాలలో ఎటువంటి లోటు లేకుండా ఈ దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. Okay. One second. మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తికి ఆచరిస్తూ సేవాభావంతో స్వామీజీ జపనందాజీ నేతృత్వంలో శ్రీరామకృష్ణ సేవాశ్రమం నిరంతరం పనిచేస్తుందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కీర్తించారు. బుడమేరు వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకి తమ వంతు సాయం అందించాలని నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న స్వామీజీని ఎమ్మెల్యే కీర్తించారు. సహకారం అందించిన ఇన్ఫోసిస్ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. అంటే వాళ్ళ విలువలు వాళ్ళు మంచి ప్రణాళికతో వాళ్ళు పథకాలు ఏం చేయాలి అంటే ఇలాంటి సహాయాలు కావాలి. డెఫినెట్గా ప్రభుత్వం అన్నీ చేయలేదు. ప్రభుత్వంతో పాటు మనం కూడా సహకరించాలి. మీరందరూ కూడా ఎంతవరకు కావాలి, మీరు కూడా ఇక్కడ నుంచి సహాయం పొంది ఇంకోటి సహాయం ఎలా చేయాలి దృష్టి సాధించాలని చెప్పి ఉన్న దాంట్లో ఎంత ఏముందో అందులో మీరు మీ పేరు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చి రూపాయలు తీసుకుంటున్నారు.
ఆ కూపన్ వచ్చిన దాంట్లో ఏదైనా కనుక మీకు అవసరం లేకపోతే తప్పకుండా మీకు పక్కన వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలనేది నా మనవి. డెఫినెట్గా ఇంకేదైనా సమస్యలు ఉంటే కూడా అందరం ఏంటంటే ఇప్పుడు నవరాత్రులు రాబోతున్నాయి. అక్టోబర్ 3 నుంచి దసరా ఉత్సవాల్లో అమ్మవారు అందరూ కూడా కోరుకుంటే మనకి ఎలాంటి ప్రకృతి సహిష్ణుత రాకూడదని, మన జీవన ప్రమాణాలు పెరగాలని చెప్పి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రార్థించి ఈసారి దసరా ఉత్సవాలు కూడా బాగా చేసుకోవాలని చెప్పి ఇక్కడ నేను ఎమ్మెల్యే అయినాక కూటమి ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటి దసరా జరపడం వలన ప్రత్యేక శ్రద్ధ వహించి అందరికీ కూడా మంచి ఏర్పాటు చేసే పనిలో మీరు ఇవన్నీ నేను చూశాను. ఇది చాలా 1% ఇది ఇస్తున్నారు. అంటే ఒక చీర కానీ, ఒక లుంగి కానీ, దుప్పలు కానీ, కవులు కానీ, నిత్యావసర వస్తువులు, పప్పులు, ఉప్పులు, షుగరు, ఆట, రైసు, ఉప్మా ఇవన్నీ కూడా పెట్టారు. ఇది చాలా సంతోషం. ప్రత్యేక ధన్యవాదాలు స్వామిజీ గారికి, సతీష్ గారికి కూడా. నేను కూడా మా జిల్లా గవర్నమెంట్ తరఫున అనేక విధాలుగా 20 రోజుల నుంచి 20 సమస్యల గురించి మేము చేస్తున్నాము. ఈ సందర్భంగా కార్యకర్తలకి, మూడు కార్యకర్తలకి, నాయకులకి, మా ఫౌండేషన్ తరఫున పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ మరొకసారి భగవంతుడు అందరికీ కూడా శక్తి సామర్థ్యాన్ని వాళ్ళని కోరుకుంటూ సెలవు చేస్తూ ఉన్నాను. We are thankful to all the leaders and we are thankful to the public as well as the Satish Chandra who took all the responsibility, and my friends and Mr. Chaudhary Garu. He has come all the way, though he has so much work. That shows he has a very good heart to serve the people. I am serving the people for the past 40 years and I am coming to Andhra Pradesh very often. Last time I came to Tirupati, Rajampet, Kadapa, all those areas. We are working in 6 states. So with the help of Infosys Foundation, we continue our endeavor to help the people, to serve the people. Thank you very much. Namaskar. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని ప్రజలకు సుపరిపాలన అందుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. పెన్షన్లు పెంచి అవ్వాతాత మోముల్లో ఆనందాలు నింపడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకి మేలు చేకూర్చుతున్నామని తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం 100 రోజుల్లో సాధించిన విజయాలు. ఇవాళ 16,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన చేసే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా 1000 రూపాయల పెన్షన్ పెంచి ఒక్క కలంపోడుతో ఒకే రోజున 1000 రూపాయలు పెంచిన 3,000 నుంచి 4,000 రూపాయలు చేసిన కార్యక్రమం కానివ్వండి, అదే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల పాటు డేక్కుంటూ 5వ సంవత్సరం చివరిలో ఎలక్షన్ ముందు 1000 రూపాయలు చేసిన సంగతి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. దానితో పాటు ఈ విధంగా ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇచ్చేది, ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మరి ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు ఆయన చేశారు. ప్రతిదానికి కూడా క్యాలెండర్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. దసరాకి ఒక కార్యక్రమం అని, ఆర్టీసీలో మహిళలకి ఉచితమని, ఇవన్నీ కూడా సూపర్ 6 కూడా ఈ సంవత్సరంలో అన్ని ఇంప్లిమెంట్ చేసి ఇది గొప్ప ప్రభుత్వం ఇప్పటికే నిరూపించుకోవడమే కాకుండా ప్రశాంతంగా అందరూ ఎవరి బ్రతుకులు వాళ్ళు బతికే విధంగా, ఎవరి అవసరాలకి, ఎవరి హక్కులకి, వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడుకునే విధంగా, నిరంకుశత్వం అనే మాటకి అర్థం లేని విధంగా ఇవాళ పరిపాలన జరుగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గరికైనా వెళ్ళి మేము ప్రశ్నించవచ్చు, మేము అడగవచ్చు అనే అవకాశం, హక్కును కల్పించిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల కూటమి ప్రభుత్వం అని మేము గర్వంగా చెబుతాం. తమ నాయకుడు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అక్కస్తో వైసీపీ నాయకుడు అని చెప్పుకో తిరుగుతున్న పోతిన మహేష్ ఎన్నిసార్లు చెప్పినా అవాకులు చవాకులు పేలటం మానటం లేదని జనసేన నాయకురాలు కృష్ణా పెన్న మహిళా అధ్యక్షురాలు మల్లెపు విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో తిరుమలలో జరిగిన అపచారాన్ని, అపవిత్ర కార్యాలన్నీ పార్టీలో వచ్చిన కాడి నుంచి మీరు వెళ్ళిపోయే క్షణం వరకు కూడా మిమ్మల్ని ఎంత అపురూపంగా చూసుకున్నారు, మీకు ఎంత గౌరవించారు, మిమ్మల్ని ఎంత పెంచి పోషించారు. మర్చిపోయి మాట్లాడుతున్నారు అవన్నీ. పవన్ కళ్యాణ్ గారు కుల మతాలని రెచ్చగొడుతున్నారా? మతాల గురించి మాట్లాడుతున్నారు మీరు. ఒక హిందువుని నేను, హిందూ మతాన్ని మనం గౌరవించాలి, పరమతాన్ని గౌరవించాలి, మన మతాన్ని మనం ప్రేమించుకోవాలి, పరమతాన్ని గౌరవించాలి. అది సంస్కారం. ఆయన కుల మతాల గురించి ఏ రోజు మాట్లాడరు, కులాలను ఏ రోజు పెంచి పోషించరు.
మతాల గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన కన్నా గొప్పగా మతాల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ గారి కన్నా మైనార్టీలకి కష్టం వచ్చినప్పుడు నిలబడింది పవన్ కళ్యాణ్ గారే. అలాగే క్రిస్టియన్స్ కష్టం వచ్చినప్పుడు నిలబడింది పవన్ కళ్యాణ్ గారే. హిందువులకి కష్టం వచ్చినప్పుడు నిలబడింది పవన్ కళ్యాణ్ గారే. ఏ రోజు కూడా మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. మీరు అది ఫస్ట్ గమనించి మాట్లాడండి. మీరు మాట్లాడే పనికి మాటలు, కళ్ళబొల్లి మాటలు వినే ప్రసక్తి ప్రజలకు లేదు. మీరు ఎవరన్నా విమర్శించాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించండి. 5 సంవత్సరాలు ఎన్ని గుళ్ళు నాశనం చేశారు, ఎంతమంది దేవుళ్ళని చేతులు వెరగొట్టి తలలు నలికారు, ఎన్ని రథాలు తగలబెట్టారు, ఎన్ని గుడులు దోచుకున్నారు, అక్రమ సంపాదన, అమ్మవారి గుడిలోనే ఎంత అక్రమ సంపాదన చేశారు, అవన్నీ బయట పెట్టండి. వాటి గురించి మాట్లాడండి. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు పనికిమాల మాటలు. నేను ఒకటే తెలియజేస్తున్నా పోతున్న మహేష్ గారికి, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ గారి గురించి కానీ మీరు మాట్లాడితే మీకు మర్యాద ఉండదు. జనసేన పార్టీ గట్టిగా మీకు బుద్ధి చెప్పిద్ది. మీరు నోరు అదుపులో పెట్టుకోండి. వరద బాధితులకి సాయం చేసింది ఏదన్నా ఉందంటే కూటమి పార్టీయే, వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు. 5 సంవత్సరాలు ఎన్నోసారి వరదలు వచ్చినాయి. మన హెలికాప్టర్ లో చూసుకుంటా వెళ్ళిపోయాడు కానీ ఒక్కసారి కూడా కిందకి దిగి ఎవరిని ఆదుకున్న దాఖలాలు అయితే లేవు. అది మీరు ఫస్ట్ గమనించండి. అలాగే నేను జనసేన పార్టీ నుంచి ఒకటే చెప్తున్నాను ప్రజలందరికీ కూడా, కూటమి పార్టీ గాని అలాగే పవన్ కళ్యాణ్ గారు గాని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఈ అపరాధం మీద పూర్తిగా సమీక్ష చేస్తారు. ఎవరు దోషులో త్వరలోనే తెలుసుకొని శిక్ష పడే విధంగానే దీన్ని చర్యలు ముందుకు తీసుకెళ్తారని నేను తెలియజేస్తున్నాను. వరద బాధితులకు ఎంత కొంత సాయం అందించాలనే లక్ష్యంతో వరద బాధితులకి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సుమారు 1000 రూపాయల విలువ కల నిత్యావసర సరుకుల కిట్లని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు తెలియజేశారు. ఈరోజు మా సోదరులు నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి గారు వరద బాధితుల సహాయార్థం కొంతమందికైనా మనం సహాయం చేద్దామని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు కొన్ని కిట్లు తయారు చేసి పంపడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాలు కానీ వాటర్ కానీ కిట్లు కానీ అవి కూడా ఆల్రెడీ ఇప్పటికే మనం పంపిణీ చేశాము. ఈరోజు నర్సరావుపేట నుంచి మా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కొంతమంది సుమారుగా దాదాపు ఒక 1000 మంది వరకు కూడా పంచిపెట్టడానికి అన్ని రకాల కిట్లతో తయారు చేసి తీసుకురావడం జరిగింది. దాన్ని టోకెన్ ద్వారా కొంతమందికి ఇవ్వడం, వారందరికీ ఎంతో కొంత ఉపశమనం దొరుకుతారని చెప్పే ఆలోచనతో నాకు వరదల టైంలో శ్రీనివాస్ రెడ్డి గారు ఫోన్ చేశారు. ఏం చేస్తే బాగుంటుందంటే అన్న ఇట్లా కొంచెం సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి నేను వెంటనే తప్పకుండా చేద్దామని చెప్పని ఈరోజు వారి యొక్క మన పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. వచ్చి వారందరూ వరద బాధితులందరికీ కూడా స్వయంగా మేమే ఇస్తామని చెప్పని ఇవ్వడం చాలా సంతోషం. ప్రత్యేకంగా మా శ్రీనివాస్ రెడ్డి గారిని ప్రత్యేకంగా విజయవాడ నగర ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా వారికి అభినందన తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే పదవిలో ఉన్నా లేకపోయినా కానీ ప్రజలకి సహాయం చేయాలని చెప్పంటే మనసు ఉండాలి. ఆ మనసున్న వ్యక్తి మా శ్రీనివాస్ రెడ్డి గారు. వారు ఈరోజు ఇక్కడికి రావడం, వీరందరికీ కూడా ఇవ్వడం, ఎందుకంటే అందరికీ ఇవ్వలేకపోయినా కొంతమందికైనా ఉపశమనం అవుతుందని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రత్యేకంగా మా శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియపరుచుకుంటూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క విజయవాడ వరద బాధితుల కోసం నర్సరావుపేట నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్లూ మీడియాకు చెందిన వ్యక్తులు తప్పుడు రాతలు రాశారంటూ మండిపడ్డ సీఎం చంద్రబాబు. తనపై నమ్మకంతో దాతలు 400 కోట్లు విరాళం ఇచ్చారని వెల్లడి. జీరో కరప్షన్, జీరో మ్యానిపులేషన్ మా విధానమని వ్యాఖ్య. దేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామన్న మంత్రి నారా లోకేష్. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో పారిశ్రామికవేత్తల భాగస్వాములు కావాలని పిలుపు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని జరగనివ్వమన్న లోకేష్. దసరా మహోత్సవాలు నిర్వహించుకోవటం ఆనందంగా ఉందన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని.
దసరా శరన్నవరాత్రుల్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడి. అమ్మవారి ఆశీస్సులు, ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో వరద ఇబ్బందుల్ని అధిగమించామని వ్యాఖ్యానించారు.